అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు లెటర్ వి వాళ్ళకి 2026లో కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు. చాలామంది కొత్త సంవత్సరం టార్గెట్స్ బాగా పెట్టుకుంటారు. డబ్బు బాగా సంపాదించాలి, ఆరోగ్యం బాగా మెయింటైన్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, కొత్త కారు కొన. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కోరిక ఉంటుంది. సో లెటర్ వి వాళ్ళకి ఈ 2026లో ఎలా ఉండబోతుంది? సో వి అంటే సంఖ్యాబలం 6. 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడు. లెటర్ వి వాళ్ళు చాలా అందంగా ఉంటారు. యూజువల్గా వీళ్ళకి డబ్బుకు లోటు ఉండదు. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళని వదులుకోరు. అన్ని వేళలా ఫ్రెండ్స్ని ఆదుకుంటూ, సాయం చేస్తూ, వాళ్ళతో జాలీగా ఉండేవాళ్ళు లెటర్ వి వాళ్ళు. సో వి వాళ్ళు ఎవరిని ప్రేమించినా వాళ్ళని వదులుకోరు, మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్ళైనా కూడా వైఫ్ని భర్త అయితే, లేదా భార్యని భర్త అయితే గిఫ్ట్స్తో సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అన్ని వేళలా ప్రేమను పంచుతూ ఉంటారు. సో వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంత డబ్బులు వచ్చేస్తుంటుంది. వీళ్ళు షేర్ బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్ రంగంలో బాగా రాణిస్తారు. కాస్మెటిక్ రంగం, సో బ్యూటీ ఐటమ్ సంబంధించిన రంగంలో బాగా రాణిస్తారు. సో లెటర్ వికి సంఖ్యాబలం 6. 6 అంటే శుక్రుడు. 2026 అంటే 10, 1 + 0 1. 1 అంటే సూర్యుడు. ఈ 1కి 2026 1కి వీలో ఉన్న 6కి పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడకపోవడం వల్ల లెటర్ వి వాళ్ళకి 2026లో కోపం ఎక్కువవుతుంది, వేస్ట్ ఖర్చులు ఎక్కువవుతాయి, కష్టం తగ్గ ఫలితం ఉండదు, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది, ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి. అండ్ పర్టికులర్గా ఏ మంత్ అయినా జనవరి టు డిసెంబర్ 3, 12, 21, 30 తేదీలో, ఈ 4 తేదీలు ప్రతి మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీల్లో లాంగ్ ప్రయాణాలు చేయకూడదు. ఎవరితో కూడా ఈ డేట్స్లో మధ్యస్థాలు, కొట్లాట్లు పెట్టుకోకూడదు. ఓడిపోయే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. వీళ్ళు పింక్, పర్పుల్, వైలెట్ కలర్స్ వాడకూడదు. ఎక్కువ బ్లూ కలర్, గ్రీన్ కలర్ వాడాలి. లెటర్ వి వాళ్ళు పర్టికులర్ 2026లో బ్లాక్ కలర్ కార్స్ కానీ, రెడ్ కలర్ కార్స్ వాడినా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఎక్కువ. సో లెటర్ వి వాళ్ళకి 2026లో చాలా చాలా ఆచితూచి అడుగులు, మాటలు జాగ్రత్తగా. సో భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా గ్యాప్స్ వచ్చే ఆస్కారం. ఎందుకంటే వి వాళ్ళు కొంచెము పదాలు హార్ష్గా వాడడం వల్ల, అంటే 2026 అలా అనిపిస్తుంది, అలా చేపిస్తుంది. దగ్గర వాళ్ళు బాగా హర్ట్ అవుతారు, కోపం పెంచుకుంటారు, దూరం అవుతారు, ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. అండ్ ఏ పని చేసినా సక్సెస్ ఉండదు. అండ్ వి వాళ్ళు పింక్, పర్పుల్, వైలెట్ కలర్స్ అస్సలు వాడకండి ఈ 2026లో. అండ్ వి లెటర్ ఉండి పేరులో ఈ 9 నంబర్స్ లేకపోతే 2026లో మీకు ఇబ్బందులు లేవు. ఈ 9 నంబర్స్ లేకుండా ఉంటే, ఈ 9 నంబర్స్ ఏంటి? 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 19వ నంబర్, 27వ నంబర్, 31వ నంబర్, 33, 36. ఈ 9 నంబర్లు 100 సంఖ్యల్లో ఈ 9 లేకపోతే లెటర్ వి వాళ్ళకి 2026లో కూడా ఇబ్బందులు ఉండవు. అంటే నా దగ్గర కరెక్షన్ చేసుకొని కొన్ని లక్షల మంది ఉంటారు వి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాంగ్ నంబర్స్ లేని వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఈ 9 నంబర్లో మీ పేరులో ఏ నంబర్ ఉన్నా మీ పేరులో 100% కరెక్షన్ అవసరము. పేరులో కరెక్షన్ చేసుకున్న వాళ్ళకి సంవత్సరం ఏదైనప్పటికీ ఆ పేరే వాళ్ళని కాపాడుతూ, రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోండి. రాంగ్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే.
సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు, మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.